రాజకీయాల్లో ఒక నిబంధన ఉంటుంది. జూనియర్లు ముందుకు రావాలి, సీనియర్లు మార్గదర్శకులుగా నిలవాలి, తమ అనుభవంతో పార్టీకి దిశ చూపాలి, క్లిష్ట సందర్భాల్లో విలువైన సలహాలు ఇచ్చి నాయకత్వానికి అండగా నిలవాలి. ఇది రాజకీయ వ్యవస్థలో సహజంగా కొనసాగుతూ వచ్చిన సంప్రదాయం. కానీ ఈ సంప్రదాయానికి పూర్తి విరుద్ధంగా నడిచిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీనే అని చెప్పాలి. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి అధికారం కోల్పోయేదాకా జగన్మోహన్ రెడ్డి అనుసరించిన విధానం పూర్తిగా భిన్నంగా సాగింది. ఆయన పూర్తిగా సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లతో కథ నడిపించారు. ఓటమి తర్వాత ఇప్పుడు పాఠాలు నేర్చుకుంటున్నారు. అందుకే పార్టీలో సీనియర్లకు బాధ్యతలు పంచుతున్నారు. ఈ క్రమంలోనే ఓ పెద్ద తలకాయను తాడేపల్లి నుంచి సాగనంపనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా పెద్ద తలకాయ్? లెట్స్ వాచ్ ది స్టోరీ. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ప్రజల్లో బలమైన సెంటిమెంట్ పనిచేసింది. వైఎస్ఆర్ వారసుడిగా ఆయనకు లభించిన ఆదరణ పార్టీని అతి తక్కువ కాలంలో అధికారంలోకి తీసుకువచ్చింది. ఆ దశలో ఆయన ఏం చేసినా ప్రజలు అంగీకరించారు. పార్టీ నిర్మాణం, నేతల ఎంపిక, నిర్ణయాల ప్రక్రియ అన్నిట్లోనూ ఆయన తనదైన శైలిని అమలు చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక రాజకీయ పార్టీగా కాకుండా ఒక కార్పొరేట్ సంస్థ తరహాలో నడిపించారు. పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ నిర్ణయాలు అన్నీ చిన్న వయసులోనే సాగాయి. తన దగ్గర చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేసిన విజయసాయిరెడ్డిని కీలక నేతగా ఎదిగేలా చేశారు. సాక్షిలో ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని తెచ్చి పార్టీతో పాటు ప్రభుత్వ వ్యవహారాలన్నీ అప్పగించారు. ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తను తెచ్చుకొని ఎన్నికల వ్యూహాలన్నీ ఆయన చేతిలో పెట్టారు. ఆ వలయంలో ఉన్నవారే పార్టీకి ముఖచిత్రంగా మారారు. మిగతా సీనియర్ నేతలు క్రమంగా పక్కకు నెట్టబడ్డారు. ప్రజల్లో సెంటిమెంట్ ఉన్నంత వరకు ఈ విధానం జగన్ కు కలిసి వచ్చింది. పార్టీ లోపల అసంతృప్తులు ఉన్నా బయటకు రాలేదు. కానీ ఎప్పుడైతే పాలనపై ప్రజలకు స్పష్టత వచ్చిందో అప్పటి నుంచి పరిస్థితి మారడం మొదలైంది. ప్రభుత్వ నిర్ణయాలు, అధికారుల వ్యవహారం, పార్టీ నేతల తీరుపై విమర్శలు పెరిగాయి. చివరకు ఎన్నికల ఫలితాల్లో ఓటమి ఎదురవడంతో అప్పటి వరకు పట్టించుకోని అంశాలు ఒక్కసారిగా స్పష్టంగా కనిపించాయి. అప్పుడే జగన్ కి సీనియర్ల ప్రాధాన్యత నిజంగా అర్థమైంది అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే ఇక్కడ ఒక బహిరంగ రహస్యం ఉంది. వైసీపీలో సీనియర్లకు ఇచ్చిన ప్రాధాన్యం కూడా సమానంగా లేదు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన వారికి, తన సొంత సామాజిక వర్గానికి చెందిన వారికి, తన బంధువులకు మాత్రమే జగన్ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారన్న విమర్శలు ఉన్నాయి. బాబాయి వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి నేతలకే ప్రభుత్వంలోనూ పార్టీలోనూ కీలక పాత్రలు లభించాయి. అత్యంత కీలక నిర్ణయాల్లో వీరే భాగస్వాములయ్యేవారు. ఇక జగన్ చుట్టూ విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారు ఎప్పుడూ ఉండేవారు. పార్టీ అంటే వారే, వారు అంటే పార్టీ అన్నట్టుగా వ్యవహారం సాగింది. రాజశేఖర్ రెడ్డితో కలిసి పనిచేసిన అనేక మంది సీనియర్ నేతలు ఉన్నారన్న విషయాన్ని కూడా గుర్తించని పరిస్థితి అప్పట్లో కనిపించింది. అనుభవం కంటే విధేయతే ప్రామాణంగా మారింది. వైసీపీ అధికారంలో ఉన్న రోజుల్లో ఈ దృశ్యం మరింత స్పష్టంగా కనిపించింది. ప్రెస్ మీట్లకు వెళ్ళినప్పుడు జగన్ కి ఒక్క కుర్చీ మాత్రమే ఉండేది. పక్కన సీనియర్లు కూర్చోవడం అరుదు. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరగాలన్నా, ప్రభుత్వ విధానాలు ప్రకటించాలన్నా, మీడియాతో మాట్లాడాలన్నా అన్నిటికీ ఒకే బృందం ఉండేది. చివరకు పార్టీ నేతలు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అన్నది కూడా అదే వర్గం నిర్ణయించేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఓటమి తర్వాత జగన్ చుట్టూ ఉన్న వలయం క్రమంగా చిన్నబడుతోంది. బొత్స సత్యనారాయణ, ధర్మన ప్రసాదరావు లాంటి సీనియర్లు లేకుండా రాజకీయాలు చేయడం సాధ్యం కాదన్న నిర్ణయానికి జగన్ వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు కొత్తగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ వ్యవహారాల్లో సీనియర్ల పాత్ర పెంచే ప్రయత్నం జరుగుతోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాడేపల్లి కేంద్రంగా పనిచేస్తున్న కార్పొరేట్ బృందానికి క్రమంగా చెక్ పెట్టే ఆలోచనలో జగన్ ఉన్నారన్న చర్చ జోరుగా సాగుతుంది.
త్వరలో పార్టీ కార్యాలయంలో సమూల మార్పులకు శ్రీకారం చుడతారన్న ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఇప్పటి వరకు సకల శాఖ మంత్రిగా గుర్తింపు తెచ్చుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారు కూడా పక్కకు వెళ్లాల్సి వస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం రాజకీయ వర్గాల్లోనే కాదు, సగటు వైసీపీ అభిమాని కోరుకునే మార్పుగా కూడా కనిపిస్తుంది. ఓటమి తర్వాత పార్టీలో వచ్చిన అసంతృప్తుల్లో ఎక్కువగా వినిపించిన పేరు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నది బహిరంగ రహస్యమే. పార్టీ ఇమేజ్ కు, ప్రజల్లో అభిప్రాయానికి ఆయన వ్యవహార శైలి నష్టం చేసిందన్న భావన విస్తృతంగా ఉంది. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలైంది. ఇంతటి సాహస నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి నిజంగా తీసుకోగలరా? తాను నమ్ముకున్న బృందాన్ని పక్కన పెట్టి సీనియర్లకు నిజమైన ప్రాధాన్యం ఇవ్వగలరా? లేక ఇది కూడా తాత్కాలిక వ్యూహమా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. కాలం అన్నిటికీ గుణపాఠం చెబుతుందంటారు. వైసీపీ విషయంలో కూడా అదే జరుగుతోందా? కార్పొరేట్ తరహా రాజకీయాల నుంచి సంప్రదాయ రాజకీయాలకు జగన్ మళ్లీ మలుపు తిరుగుతారా, లేక పాత శైలినే కొనసాగిస్తారా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.